Welcome back again. This is today. You watch We The Techie Government Jobs channel. Guys, government job updates మేము రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాం ఈ యొక్క ఛానల్లో. అందుకే రెగ్యులర్గా ఫాలో అవడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటే అటవీ శాఖ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. గైస్ చూస్తే మనకి టెక్నికల్ అసిస్టెంట్, ఫారెస్ట్ గార్డ్ అండ్ డ్రైవర్ పొజిషన్స్కి ప్రజెంట్ అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. గైస్ మీరు 10th పాస్ అయినా 12th పాస్ అయినా డిగ్రీ చేసిన క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క నోటిఫికేషన్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ముందే చెప్పిస్తాను మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. సో చక్కగా అన్ని డీటెయిల్స్ అయితే డిస్కస్ చేద్దాం. అసలు ఏ ఆర్గనైజేషన్లో మనకైతే జాబ్ డీటెయిల్స్ వచ్చాయి, నెక్స్ట్ నోటిఫికేషన్ ఏంటి, అసలు ఏజ్ క్రైటీరియా ఏంటి, ఫీజ్ డీటెయిల్స్ ఏంటి, ఎలా అప్లై చేయడం ఒక ప్రొసీజర్, డేట్స్ ఏంటి, అన్ని కూడా క్లియర్గా అయితే డిస్కస్ చేద్దాం. లెట్ స్టార్ట్. గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు ICFRES ట్రాపికల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గురించి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. దీని యొక్క మెయిన్ వచ్చేటప్పటికి మనకి హెడ్ జబల్పూర్లో అయితే ఉంది. వీళ్ళ దగ్గర నుంచి రిలీజ్ అయిన ఆపర్చునిటీ ఏంటంటే ఈ యొక్క నోటిఫికేషన్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ICFRE ట్రాపికల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇక్కడ చూడండి మనకి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇండియన్ కౌన్సిల్ ఫారెస్ట్రీ రీసెర్చ్ ఎడ్యుకేషన్కి సంబంధించి మనకైతే ఈ యొక్క ఇన్స్టిట్యూట్ అయితే వర్క్ చేస్తుందన్నమాట. ఎస్పెషల్లీ అటానమస్ కౌన్సిల్ అండర్ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్లోకి అయితే వస్తుందనేసి క్లియర్గా మనకి మెన్షన్ చేశారు గైస్. సో మేజర్గా ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఫస్ట్ మన నోటిఫికేషన్లోని వాళ్ళు ఇచ్చిన రూల్స్ అన్ని కూడా ముందే చూసేద్దాం ఇక్కడ. సో క్లారిటీ అయితే వస్తుంది మీకు. నేమ్ ఆఫ్ ది పోస్ట్ అండ్ పే స్కేల్ ఇక్కడ చూస్తే ఫస్ట్ టెక్నికల్ అసిస్టెంట్ కేటగిరీ 2లోకి అయితే వస్తుంది. ఫీల్డ్ ఆర్ ల్యాబ్ లెవెల్ 5కి సంబంధించి మనకైతే 10 పొజిషన్స్ అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి, ఈడబ్ల్యూఎస్కి, ఎస్సీకి, ఎస్టీకి, ఓబీసీకి అసలు ఎలా డివైడ్ అయిందో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ యొక్క పొజిషన్కి వాళ్ళు ఏమి ఇచ్చారంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ బాటనీ ఆర్ జువాలజీ ఆర్ అగ్రికల్చర్ ఆర్ ఫారెస్ట్రీ ఆర్ బయోటెక్నాలజీ ఆర్ కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, స్టాటిస్టిక్స్, ఎనీ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్, ఏ ఒక్క సబ్జెక్ట్ ఉన్నా సరే మీరు బ్యాచిలర్స్ డిగ్రీలోనే చేసిన బీఎస్సీలో కనుక మీకు ఇందులో ఏ సబ్జెక్ట్ మీరు చదివినా సరే మీరు యొక్క పర్టికులర్ జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అని ఇచ్చారు. మంచి అప్డేట్ ఇది మాత్రం. ఓకే, నెక్స్ట్ ఫారెస్ట్ గార్డ్కి వచ్చేవాడికి లెవెల్ 2 ఉంటుంది మనకి. సో ఇక్కడ చూస్తే మనకి టోటల్గా 3 వేకెన్సీ ఇచ్చారు. అన్రిజర్వ్డ్కి 2, ఓబీసీకి 1. దీనికి 12th పాస్ అయితే చాలు విత్ సైన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్. అంటే మీకు సైన్స్ ఎంపీసీ చేసిన క్యాండిడేట్స్ ఎవరుతున్నారో, సైన్స్ స్ట్రీమ్లో ఉన్న క్యాండిడేట్స్ ఎవరుతున్నారో, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. ద అపాయింటీ విల్ బి రిక్వైర్డ్ టు కంప్లీట్ ఫారెస్ట్రీ ట్రైనింగ్ కోర్స్ సక్సెస్ఫుల్లీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఫారెస్ట్రీ గార్డ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ డ్యూరింగ్ ద ప్రొబేషన్ పీరియడ్ అని కూడా మెన్షన్ చేశారు. వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఈ యొక్క ట్రైనింగ్ అయితే మీరైతే కంప్లీట్ అయితే చేసుకోవాలనేసి మనకైతే ఇచ్చారన్నమాట. ఓకే, ఇంకా నెక్స్ట్ చూస్తే డ్రైవర్ పొజిషన్కి సో ఒకే ఒక పొజిషన్ ఉంది, అది కూడా అన్రిజర్వ్డ్కి అయితే ఒకటి ఉందన్నమాట. దీనికి మెట్రికులేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్. సో మీరు SSC 10th పాస్ అయితే సరిపోతుందన్నమాట. పొజిషన్ ఆఫ్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ మీకైతే తప్పకుండా మీకైతే వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలనేసి వీళ్ళు క్లియర్గా ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ ఆఫ్ డ్రైవింగ్ మోటార్ కార్ ఫ్రమ్ 3 years. సో మినిమం 3 years మీకు కారు డ్రైవింగ్ మీకు అయితే వచ్చి ఉండాలి. ఆ ఎక్స్పీరియన్స్ మీరైతే తెచ్చుకొని పెట్టుకోవాలని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఓకే, ఈ 3 పొజిషన్స్కి ప్రెసెంట్ రిక్రూట్మెంట్ అయితే మనకైతే రిలీజ్ అయితే చేస్తారన్నమాట. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు. ఇక ప్రొసీజర్ ఫర్ అప్లైయింగ్ చూస్తే ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు చూడండి. ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు రీడ్ ఆల్ ది జనరల్ ఇన్స్ట్రక్షన్స్. సో మనకి ఇక్కడ చూడండి mponline.gov.in లోకి వెళ్ళి మీరైతే వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే అప్లై అయితే చేసుకోవడానికి అయితే అవుతుంది. మీరు ఇక్కడ పైకి వచ్చేస్తే ఇక్కడ డీటెయిల్స్ చూడండి. ఆన్లైన్ అప్లికేషన్ మనకి 14th July నుంచి అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. మీకు ఏమైనా ఆన్లైన్ అప్లికేషన్ కనుక కావాల్సి కింద ఆన్లైన్ అప్లికేషన్ అని కింద కామెంట్ అయితే చేయండి. సో దట్ మనం అయితే చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేద్దాం. ఆ వీడియో క్లోజింగ్ డేట్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చడం మనకైతే 10th August వరకు అయితే ఇస్తున్నారు. సో గుర్తుపెట్టుకోండి. టెంటేటివ్ డేట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ స్టేజ్ 1కి వచ్చేటికి ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ మనకైతే ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. డేట్ ఆర్ స్కిల్ ఆర్ ట్రేడ్ టెస్ట్ వచ్చేటికి మనకైతే టు బి నోటిఫైడ్ లేటర్ అని మెన్షన్ అయితే చేశారన్నమాట. ఓకే, ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఫస్ట్ డ్రైవర్కి ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేటికి ఏమో 150 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ప్రాసెసింగ్ ఫీజు వచ్చేటికి మనకైతే 700, అంటే టోటల్గా 850 రూపీస్ అయితే మనకైతే ఛార్జ్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. అదే ఫారెస్ట్ గార్డ్ లెవెల్ 2కి వచ్చేటికి అంతే. ఇక్కడ 150 + 700 అంటే 850 రూపీస్ మనకైతే ఛార్జ్ చేస్తున్నారు. టెక్నికల్ అసిస్టెంట్ లెవెల్కి వచ్చేటికి 350 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది. 700 రూపీస్ ఏమో మనకి ప్రాసెసింగ్ ఫీజు, అంటే 1050 రూపీస్ అయితే మనం అయితే పే చేయాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, ఇక్కడ చూస్తే మనకి ఉమెన్, SC, ST, PWBD, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఉండదు. గుర్తుపెట్టుకోండి. అంటే ఈ యొక్క ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఉండదని మెన్షన్ చేశారు. ఏ క్యాండిడేట్స్ అపీరింగ్ ఫర్ మోర్ దాన్ ఎగ్జామ్ హ్యాస్ టు పే సెపరేట్ ఫీ. అంటే మీరు వేరే ఎగ్జామ్స్, అంటే ఇప్పుడు చూడండి కొంతమంది డ్రైవర్కి అప్లై చేస్తుంటారు, ఫారెస్ట్ గార్డ్కి అప్లై చేస్తుంటారు, అలాగా మల్టిపుల్గా అప్లై చేసుకుంటే మీరు ఇండివిజువల్గా మీరైతే ఎగ్జామినేషన్ ఫీజు అయితే పే చేయాల్సి వస్తుందని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. చెక్ చేసుకోండి గైస్. ఇక ఏజ్ విషయానికి వస్తే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. టెక్నికల్ అసిస్టెంట్ వచ్చేటోడికి మినిమం 21 నుంచి మ్యాక్సిమం 30 years వరకు మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకు ఒక డేట్ ఇచ్చారు చూడండి, 1st July 2025 కల్లా ఈ యొక్క ఏజ్ మీకు అయితే ఉండాలన్నమాట.
ఫారెస్ట్ గార్డ్కి వచ్చేటికి మినిమం 18 నుంచి మ్యాక్సిమం 27 ఇయర్స్ వరకు ఉన్న క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. డ్రైవర్కి వచ్చేటికి 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ మనకైతే రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ అయితే అవుతాయి. సెంటర్ ఫర్ రిటన్ ఎగ్జామినేషన్ మీరు ఇక్కడ చూడొచ్చు. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు చెక్ ఎంపీ ఆన్లైన్ పోర్టల్ ఇన్స్టిట్యూట్ వెబ్సైట్ టైమ్ టు టైమ్. ఎందుకంటే ఇప్పటికప్పుడు చెక్ చేసుకుంటారు. ఎందుకంటే మనకి ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుందని వాళ్ళకి ప్రాపర్గా మెన్షన్ అయితే చేస్తారట అని క్లిక్ ఇచ్చారు. ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ ఇందులో హైదరాబాద్ అయితే మనకి అయితే ఉంది. సో మనకి ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు మీరు హైదరాబాద్ చూస్ చేసుకుని అక్కడికి వెళ్ళి అయితే ఎగ్జామినేషన్లో మీరు అయితే పార్టిసిపేట్ అయితే చేయొచ్చు క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ కూడా మనకి జబల్పూర్లో ఉండొచ్చు, లేకపోతే వీళ్ళు ఒక సెంటర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ చాలా ఉంటాయి. సో వాటిలో మీకు అయితే అవ్వచాన్స్ ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. సో వన్స్ మనకి సెలక్షన్ ఎలా అవుతుందంటే ఫస్ట్ మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది కదా. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఆ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అసలు ఎలా ఉంటుందని ఇక్కడ ఇచ్చారు, చెక్ చేసుకోండి. ఏ కాంపిటేటివ్ రిటన్ ఎగ్జామినేషన్ విల్ బీ కండక్టెడ్ డ్రైవింగ్ టెస్ట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ డ్రైవర్. సో డ్రైవర్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ గార్డ్. సో ఫారెస్ట్ గార్డ్కి వచ్చేటికి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. ఓకే, సో గైస్ ఇక్కడ చెక్ చేసుకోండి. మనకి టెక్నికల్ అసిస్టెంట్కి వచ్చేటికి ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి టోటల్గా మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ 100 మార్క్స్కి వీళ్ళైతే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఇస్తారు. 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి 100 మార్క్స్కి. సో జనరల్ అవేర్నెస్ మీద, నెక్స్ట్ ఇంగ్లీష్ అండ్ జనరల్ సైన్స్ మీద, అర్థమెటిక్, రెలవెంట్ సబ్జెక్టు అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, బాటనీ ఆర్ జువాలజీ మీద మనకైతే క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి టోటల్గా 180 మినిట్స్ మనకైతే ఇస్తారనేసి ఇచ్చారు. అదే ఫారెస్ట్ గార్డ్కి వచ్చేటికి జనరల్ అవేర్నెస్ మీద 30 క్వశ్చన్స్, అర్థమెటిక్ మెంటల్ ఎబిలిటీ మీద 30 క్వశ్చన్స్, జనరల్ ఇంగ్లీష్ మీద 10 క్వశ్చన్స్ ఉంటాయి. సో సైన్స్ అండ్ ఇంటర్మీడియట్ లెవెల్లో మనకి 30 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 120 మినిట్స్ మనకైతే ఇస్తారనేసి క్లియర్ ఇచ్చారు. ఫిజికల్ స్టాండర్డ్ అండ్ మెడికల్ స్టాండర్డ్కి వచ్చేటికి వాకింగ్ మీరైతే చేయాలి. 25 కిలోమీటర్స్ 4 అవర్స్ వాక్ చేయాలనేసి ఇచ్చారు. ఫీమేల్ వచ్చేటికి మనకి 14 కిలోమీటర్స్ 4 అవర్స్ వర్క్ చేయాలి, వాక్ చేయాలని ఇచ్చారు. హైట్ వచ్చేటికి మినిమం 165 సెంటీమీటర్స్ ఉండాలి మేల్కి, మినిమం 150 సెంటీమీటర్స్ ఉండాలి ఫీమేల్కి. చెస్ట్ వచ్చేటికి 79 సెంటీమీటర్స్ మీకు అయితే మేల్కి ఉండాలి. ఫీమేల్కి వచ్చేటికి మనకి ఇక్కడ ఇచ్చారు వితౌట్ ఎక్స్పాన్షన్ మనకి 74 సెంటీమీటర్స్ ఉండాలి. సో ఇక్కడ ఇచ్చారు చెస్ట్ విత్ ఎక్స్పాన్షన్ వచ్చేటికి మేల్ వచ్చేటికి 84 సెంటీమీటర్స్, ఫీమేల్కి వచ్చేటికి 79 సెంటీమీటర్స్ అనేసి ఇచ్చారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ మనకి అయితే ఉంటాయి. ఇక డ్రైవర్ విషయానికి వస్తే ఇక్కడ ఇచ్చారు చూడండి ఒకసారి. సో జనరల్ ఇంగ్లీష్ మీద 25 క్వశ్చన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మీద 25 క్వశ్చన్స్, న్యూమరికల్ యాప్టిట్యూడ్ మీద 25 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ మీద 25 క్వశ్చన్స్ అయితే ఇస్తున్నారు. సో టోటల్గా మనకి 120 మినిట్స్ మనకైతే ఉంటుందని స్కిల్గా మనకి షేర్. ఆఫ్టర్ దట్ మనకైతే డ్రైవింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. దేర్ విల్ బీ నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ 1/3 అనేసి ఇచ్చారు. దట్ మీన్స్ 3 రాంగ్ ఆన్సర్స్ కనుక మీరు చేశారంటే 1 మార్క్ అయితే మనకి పోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే మీరైతే ఎగ్జామినేషన్ అయితే రాయాలని ఇచ్చారు. మీరు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ రిటన్ ఎగ్జామినేషన్ ఫస్ట్ అయితే రాసేస్తారు. ఆఫ్టర్ దట్ మనకి యాజ్ పర్ ది నామ్స్ మనకి టెక్నికల్ అసిస్టెంట్ వచ్చేటికి ఒక ఇంటర్వ్యూతో మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేస్తారు. అదే మనకి ఫారెస్ట్ గార్డ్కి వచ్చేటికి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. అదే మనకి డ్రైవర్కి వచ్చేటికి డ్రైవర్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారని క్లియర్గా మెన్షన్ అయితే చేస్తారని క్లియర్ ఇచ్చారు. ఓకే, యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ నేను చెప్పాను కదా ఏజ్ రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయనేసి. ఎస్సీ ఎస్టీకి ఏమో 5 ఇయర్స్, ఓబీసీకి ఏమో 3 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి ఏమో 10 ఇయర్స్ అయితే ఉంటుందనేసి మనకి అయితే ఇచ్చారు. అందులోనే మనకి ఎస్సీ ఎస్టీకి వచ్చేటికి 15 ఇయర్స్ ఉంటుంది, ఓబీసీకి వచ్చేటికి ఏమో 13 ఇయర్స్ అయితే ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేటికి ఇక్కడ పీరియడ్ ఆఫ్ స్టాండర్డ్ మనకి చూస్తే 3 ఇయర్స్ తర్వాత మనకైతే 3 ఇయర్స్ వరకు అయితే ఇస్తారనేసి ఇచ్చారు. మనకి యాక్చువల్ డిడక్షన్ తర్వాత మాట ఇక్కడ చెక్ చేసుకోండి. ఓకే, ఇంకా యాజ్ పర్ ది సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ మనకి సో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏవైతే ఉన్నారో బేస్డ్ ఆన్ దట్ మనకి అయితే ఇక్కడ ఇచ్చారు. ఈ యొక్క టేబుల్ అయితే చెక్ చేసుకోండి. టోటల్గా 28 పేజెస్ ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇదే ఫార్మాట్లో అయితే ఇచ్చారు. క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి, నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి అన్ని కూడా ఇక్కడ ఇచ్చేసారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక సిలబస్ విషయానికి వస్తే మనం టెక్నికల్ అసిస్టెంట్కి మనం ఏమేమి ప్రిపేర్ అవ్వాలి ఆ యొక్క సిలబస్ అంతా కూడా ఇదే పీడిఎఫ్లో మనకైతే ఇచ్చారన్నమాట. ఇక్కడ చెక్ చేసుకోండి. సో దానికి అర్థమెటిక్, నెక్స్ట్ ఈవెన్ టెక్నికల్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి కదా, ఆ టెక్నికల్ సబ్జెక్ట్స్కి సంబంధించిన సిలబస్ కూడా కింద ఇచ్చేసారు. ఇదే మాట సిలబస్ అంతా కూడా చెక్ చేసుకోండి. గైస్ మనకి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేటికి 14th జూలై అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి సో 12 AM గుర్తుపెట్టుకోండి. మీకు కనుక అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే కింద కామెంట్ అయితే చేయండి. సో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ మీకు ఇచ్చేసి యాక్చువల్ డీటెయిల్స్ అయితే యాక్సెస్ చేసుకోండి. మంచి అప్డేట్ అటవీ శాఖ నుంచి అయితే వచ్చింది. తప్పకుండా ఎక్కువ మందికి అయితే షేర్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. హైదరాబాద్లో మనకైతే రాత పరీక్ష ఉంటుంది కాబట్టి మంచి ప్యాకేజ్ కూడా ఆఫర్ చేస్తారు. సో అసలు మిస్ అవ్వకుండా అప్లై చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి గైస్. ఓకే, వీడియో డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటే అక్కడి నుంచి అయితే యాక్స్ చేయండి. ఇంకొక మంచి గవర్నమెంట్ జాబ్ పెడితే మరి కడదాం. అంతవరకు సెలవు, బాయ్.